శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని బ్రుకుటి మధ్య స్థానంలో ఉండే ఒక తేజోమయ ఆత్మను, ప్రకాశవంతుడను, పవిత్రమైన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ, నేను వేరు, ఈ శరీరం వేరు అనే భావనలో ఉంటూ, నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 27/3/2025. आज का हेडिंग मीठे बच्चे, खिवैया आया है तुम्हारा नैया पार लगाने. तुम बाबा से सच्चे होकर रहो तो नैया हिलेगा, झूलेगा, लेकिन कभी डूब नहीं सकता. సో ఈ రోజు పరమాత్మ ఒక పిక్చరైజేషన్ చెప్తున్నారు. పరమాత్మ ఒక నావికుడైతే, నేను ఒక నావ అవుతే, ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ లో నాకు డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు నేనే కనుక ఒక నావ, ఒక బోట్ అవుతే ప్రాబ్లమ్స్ కి నేను కదిలిపోతూ ఉంటాను, షేక్ అయిపోతూ ఉంటాను, డిస్టర్బ్ అయిపోతూ ఉంటాను, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నావికుడైన పరమాత్మ వచ్చారు మన ఈ దుఃఖపు ప్రపంచం నుంచి ఈ నావను అటువైపు సుఖపు ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలి? ఒకటి చేయాలి, బీ ట్రాన్స్పరెంట్. ఒక్క పరమాత్మతో సత్యంగా ఉండాలి. సత్యంగా ఉండడం అంటే ఏంటి? ప్రతిరోజు మురళి ద్వారా పాయింట్స్ వింటాం కదా, వాటిని ఆచరణలో పెట్టడానికి ట్రై చేయాలి. ఎక్కడన్నా డిబేట్ అయిందంటే మనకి మనం రియలైజ్ అయ్యి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మెజర్స్ అనేవి తీసుకోవాలి. మీరు సత్యంగా ఉన్నట్టయితే మీ లైఫ్ బోట్, మీ జీవితం అనే నావ కదులుతుంది, షేక్ అవుతూ ఉంటుంది, కానీ ఎప్పుడూ మునగదు. బికాస్ ఈ జర్నీలో నడిపించేదెవరు? నావికుడు స్వయం పరమాత్మ. ఇక్కడ మనకి మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం, నాకు నిజంగా అంతటి నిశ్చయం ఉంటుందా నా ఈ లైఫ్ ని నడిపించేది పరమాత్మ అనేది చెక్ చేసుకుందాం. ప్రశ్న, बाबा की याद बच्चों को यथार्थ न रहने का मुख्य कारण क्या है? భగవంతుడి స్మృతి పిల్లలలో సరిగ్గా ఉండటం లేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటి? ప్రతిరోజు చెప్తారు 4 పిల్లర్స్: జ్ఞాన్, యోగ్, ధారణ, సేవ. జ్ఞానం మురళి వింటున్నాం, యోగం మెడిటేషన్, ధారణ ఇంప్లిమెంటేషన్, సేవ సర్వీస్. మరి ఎవ్రీ డే ఆ స్మృతి మెడిటేషన్ అనే దాంట్లో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఉత్తర్, साकार में आते आते भूल गए हैं हम आत्मा निराकार है, हमारा बाप भी निराकार है. साकार होने के कारण साकार की याद सहज आ जाता है. देही अभिमानी बन अपने को बिंदी समझ बाबा को याद करना, इसमें ही मेहनत है. ఎందుకు భగవంతుడి స్మృతి మనం మర్చిపోతున్నామంటే, మనం హ్యాబిచువేట్ అయిపోయాం
ఈ కళ్ళతో ఏదైతే కనిపిస్తుందో నేను దాన్నే నమ్మడం, దాన్నే ఫాలో అవ్వడం. నేను ఒక ఆత్మ, యాక్చువల్లీ వచ్చింది పరంధామం నుంచి, ఈ శరీరంలో వచ్చాను, భృకుటి మధ్య స్థానంలో ఉన్నాను, నేను ఒక రోల్ ని ప్లే చేస్తున్నాను. నేను ఈ సాకారం, ఈ నిరాకారం నుంచి సాకారంలోకి వచ్చాను. ఎట్ ద సేమ్ టైం నేను ఈ కళ్ళతో చాలా మంది ఫిజికల్ బీయింగ్స్ ని చూస్తున్నాను కాబట్టి నాకు వారే గుర్తొస్తూ ఉన్నారు. స్పిరిచువల్ పర్సనాలిటీ, పరమాత్మ స్మృతి మర్చిపోతున్నాను. ఎందుకు? బాడీ కాన్షియస్నెస్ రావడంతో. అందుకే బాబా ఏం చెప్తున్నారు? మెయింటైన్ సోల్ కాన్షియస్నెస్. ఆత్మాభిమాని స్థితిలో ఉండండి. స్వయం ఒక పాయింట్ ఆఫ్ లైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అని భావిస్తూ పరమాత్మని స్మృతి చేయాలి. ఇదంత ఈజీయా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంత ఈజీ కాదు. చెక్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ 24 hours ఎంత సమయం నేను సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేస్తున్నాను? ఇప్పుడు మనం మురళి వింటున్నాం. ఈ మురళి వినే టైంలో కూడా ఐ యామ్ అ సోల్ అనే కాన్ఫిడెన్స్, నిశ్చయం నాకు ఉందా చెక్ చేసుకోవాలి. शिव भगवान वाचा, उसका नाम शिव नहीं है ना, उसका नाम ब्रह्मा, और इन द्वारा बात करने वाला शिव भगवान वाचा. यह तो बहुत बार समझाया. कोई मनुष्य को या देवता को अथवा सूक्ष्म वतनवासी ब्रह्मा विष्णु शंकर को भगवान नहीं कर सकता, जिसका कोई आकार व साकार चित्र नहीं है. मरी శివుడు అనగా శ్రేష్టాచారి, నిరాకారుడు, శ్రేష్టాతి శ్రేష్టమైన వారు, పరం ఆత్మ. వారు బ్రహ్మ యొక్క నోటి కమలం ద్వారా మనకి మహావాక్యాలు వినిపిస్తున్నారు. అందుకే శివ భగవాను వాచ అంటారు. వారు మనకి ఈ పాయింట్స్ వినిపిస్తున్నారు. కానీ ప్రపంచంలో ఎవ్వరికి కూడా బ్రహ్మ విష్ణు శంకరుల గురించి తెలియదు. భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఎవరికైతే ఒక యాక్చువల్ శరీరం, ఆకారి శరీరం ఉంటుందో వారు భగవంతుడు అసలు ఎలా కాగలరు? వారిని ఏమంటారు? దేవీ దేవతలు అంటారు, కానీ భగవంతుడు అనడానికి వీల్లేదు. మరి భగవంతుడు నిరాకారుడు. వారు ఎవరు, ఎలా ఉంటారనేది తెలియదు కాబట్టి నేతి నేతి మాకేం తెలియదు అని అంటారు. మీలో కూడా యథార్థ రీతిగా తెలుసుకున్న వారు చాలా కొద్ది మంది ఉన్నారు. ఎవ్రీడే మురళి వింటాం, కానీ గాడ్ ఈస్ అ పాయింట్ ఆఫ్ లైట్, హీస్ అ సుప్రీం ఎనర్జీ అనేది మనకి రోజంతా గుర్తుండట్లేదు, మనం కూడా మర్చిపోతున్నాం. సో అందుకని సదా గుర్తు పెట్టుకోవాలి, తండ్రి కూడా ఒక బిందువే. బాబా వద్ద ఎంతో మంది పిల్లలు ఎలా ఉన్నారంటే వారు ఆత్మ అయినా మనం ఏ విధంగా బిందువుగా ఉన్నామో అనేది కూడా అర్థం చేసుకోవట్లేదు. నేను ఒక సోల్ అనే విషయం కూడా అర్థం చేసుకోవట్లేదు. తండ్రి అనంతమైన తండ్రి, సత్యమైన వజ్రం. వజ్రం చాలా మంచి డబ్బాలో పొదుపుగా చేసి జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఎవరి వద్దనైనా మంచి వజ్రాలు ఉంటే వాటిని ఇతరులకి చూపించాలంటే వాటిని బంగారం లేక వెండితో తయారు చేసిన డబ్బాలో పెట్టి చూపిస్తారు. అంతే కదా, వజ్రాలు ఒక డూప్లికేట్ బాక్స్ లో అయితే పెట్టారు కదా, మంచి ప్రెషియస్ వజ్రాలు. వజ్రాల గురించి రత్నాల వ్యాపారులకే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. నకిలీ వజ్రాలు చూపించినా ఎవరు గుర్తుపట్టలేరు. అలా చాలా మంది మోసపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటి ఎసెన్స్? సత్యమైన తండ్రి వచ్చారు. ఈ ప్రపంచంలో అసత్యమైన వాళ్ళు ఎలా ఉన్నారంటే అసలు మనుషులకి ఏమీ తెలియదు. భగవంతుడు సర్వవ్యాపి అంటారు, నాలోనే భగవంతుడు ఉన్నారు అంటారు, రాళ్ళు రప్పల్లో భగవంతుడు ఉన్నారంటారు. ఎవ్వరికీ ఏం తెలియదు. సత్యం యొక్క నావ అటు ఇటు ఊగిసలాడుతుంది కానీ ఎప్పుడు మునగదు. సత్యం యొక్క నావను
కదిలించడానికి ఎంత ప్రయత్నించినా అది ఎప్పుడు మునగదు. ఎవరైతే ఇక్కడ ఈ సత్యం అనే నావలో కూర్చొని ఉన్నారో వారు ఈ నావను కదిలించేందుకు, వారు అంటే ఏంటి? నెగిటివ్ ఫోర్స్, మాయ, నెగిటివిటీ మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ నావికుడెవరు? స్వయం పరమాత్మ. వారు మన కుడి భుజం అయ్యాక ఎవ్వరు ఈ నావని కదిలించలేరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? పరమాత్మ, తండ్రి గుప్తమైన వారు. భగవంతుని అందరూ తలుచుకుంటారు, కానీ ఆ భగవంతుడి పరిచయం ఎవ్వరికీ తెలియదు. మనకి తెలుసు భగవంతుడు పరంధామ నివాసి, పరంధామంలో ఉంటారు. సో నేను సదా నా సత్యమైన పరిచయాన్ని తెలుసుకొని ఆ సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. పరమాత్మకి ఆత్మకి డిఫరెన్స్ ఏంటి? పరమాత్మ పునర్జన్మ రహితుడు, పునర్జన్మలోకి రారు. పరమాత్మ పతిత పావనుడు, అతనెప్పుడు పతితంగా అవ్వరు, పతితులను పావనంగా చేసేవారు. పరమాత్మ దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు. భక్తిలో వారి ఎంతో భజన చేస్తూ ఉంటారు, కీర్తనలు పాడుతూ ఉంటారు, కాకపోతే వారి యొక్క యాక్చువల్ పరిచయం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరి కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో అది వినాశనం, డిస్ట్రక్షన్ అనేది అవుతుంది. ఇప్పుడు మీరు యాక్చువల్లీ శాంతి ధామానికి వెళ్ళాలి. మరి శాంతిధామం నుంచి సత్యుగం రాజధానిలోకి రావాలి కదా. అంటే వరల్డ్ డ్రామా వీల్ అయితే ముందుకు రొటేట్ అవుతుంది కదా. మరి మన స్థితి ఎలా ఉండాలి? ఒక కంట్లో శాంతిధామం, పరంధామాన్ని తలుచుకోవాలి, ఇంకొక కంట్లో సత్యుగాన్ని తలుచుకోవాలి. అంటే ఏంటి తలుచుకోవడం అంటే? ఈ ప్రపంచంలో అన్ని పనులు చేస్తూ కూడా బుద్ధి యొక్క కనెక్షన్ వాటితో జోడిస్తే వాటి క్వాలిటీస్ మనలో వస్తాయి. సో ఈ విధంగా ధారణలో ఏం చెప్పారు? ऐसा कोई कर्म नहीं करना जो बाबा द्वारा भक्तों की टाइटल मिले, पैगंबर बन सबको बाप और सर्व की याद करने की पैगाम देना है, वर्षे को याद करने की पैगाम देना है. ఇలాంటి పనులు చేయకండి, దాని ద్వారా మీరు భక్తుల యొక్క టైటిల్ మీకు లభించేటట్టు. భక్తులేం చేస్తారు? భజనలు చేస్తారు. నా మీద ఆశీర్వాదం చూపించు ప్రభు అంటారు. ఎంతో కష్టపడుతూ ఉంటారు భగవంతుని తలుచుకోవడానికి. మనము ఆశీర్వాదం అడగాల్సిన అవసరం లేదు. మనం చేసే ఎఫర్ట్, పురుషార్థంతోనే మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటామా లేదా అనేది డిపెండ్ అవుతుంది. ఒక మెసెంజర్, సందేశకుడిగా అయ్యి అందరికీ భగవంతుడి పరిచయాన్ని ఇవ్వగలగాలి. इस पुरानी दुनिया में कोई चैन नहीं है, यह है ही चीची दुनिया, उसे भूल जाना है. घर को याद के साथ साथ पावन बनने के लिए बाबा की याद जरूर करना है. ఇది ఉన్నదే ఒక పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచంలో ఉన్నదంతా తమో ప్రధానత, ఇంప్యూరిటీ. సో అందుకని ఈ ప్రపంచంలో ఉంటూ కూడా మీరు బుద్ధి ద్వారా మర్చిపోవాలి. మీ బుద్ధి యొక్క కనెక్షన్ పరంధామంతో జోడింపబడాలి. పరంధామం గుర్తొస్తే పరంధామంలోంచి ఉండే పరమాత్మ ఆటోమేటిక్ గా గుర్తొస్తారు. वरदानम, प्रवृत्ति में रहते परवृत्ति में रहने वाले निरंतर योगी भव. निरंतर योगी बनने का सत साधन है प्रवृत्ति में रहते परवृत्ति में रहना है. परवृत्ति अर्थात आत्मिक वृत्ति. जो आत्मिक वृत्ति में स्थित रहता है वह सदा न्यारा और बाबा का प्यारा बनता है. कुछ भी करेगा लेकिन यह महसूस होगा कैसे काम मैंने काम नहीं किया, जैसी एक काम एक खेल जैसा लगा दिया. तो प्रवृत्ति में रहते आत्मिक रूप रहने से खेल की तरह सहज अनुभव होगा. సో ఈ రోజు మన రెస్పాన్సిబిలిటీస్ ని
ఈజీగా తీసుకోవడానికి పరమాత్మ ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్పారు. ప్రవృత్తి అంటే ఒక ఫ్యామిలీలో ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ నిరంతర యోగిగా మీరు ఉండొచ్చు. అంటే కంటిన్యూస్ కనెక్షన్ విత్ ది ఆల్ మైటీ. నిరంతర యోగిగా ఉండడానికి స్వయం యొక్క వృత్తిని గుర్తుపెట్టుకోండి. స్వయం ఎవరు? నేను ఒక ఆత్మ. అంటే ఆత్మిక రూపాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మ అని భావిస్తే ఆటోమేటిక్ గా ఫస్ట్ ఈ దేహం నుంచి డిటాచ్మెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ ప్రపంచం నుంచి బుద్ధి ద్వారా డిటాచ్మెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. దేహం నుంచి డిటాచ్ అయ్యారంటే పరమాత్మకి అటాచ్ అనేది అవుతారు. పరమాత్మకి అటాచ్ అవుతే లైఫ్ అంతా చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. మన ముందు జరిగేది కూడా ఒక ఆటగా భావిస్తుంది. మన దగ్గర ఏమైనా అబ్స్టికల్స్ వచ్చినా దాన్ని చాలా ఈజీగా క్రాస్ అనేది చేయగలము. సో నిరంతర యోగిగా అవ్వగలం. సర్జ్ యోగితో పాటు ఎడిషన్ హై జంప్ కూడా మనం చేయగలం ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయినా. స్లోగన్: బుద్ధికి మహీనత అథवा आत्मा की हल्केपन ही బ్రాహ్మణ్ జీవన్ కా పర్సనాలిటీ హే. బుద్ధి యొక్క మహీనత అనగా ఆత్మ యొక్క తేలికతనం ఎక్స్పీరియన్స్ చేసుకోవడమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. సో ఈరోజు మురళి అంతా సోల్ కాన్షియస్నెస్ అనే దాని మీద ఫోకస్ చేశారు. సో నేను ఆత్మ సోల్ కాన్షియస్ స్టేజ్ ని ఎంతో డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, నేను ఆత్మాభిమాని స్థితిలో ఉండే వారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను పవిత్రమైన ఆత్మను, శక్తిశాలి ఆత్మను, యథార్థమైన ఆత్మను, స్మృతి స్వరూప ఆత్మను, నిశ్చింత ఆత్మను, సతో గుణి ఆత్మను, సదా పరమాత్మ ప్రియ ఆత్మను, పరలోకి ఆత్మను, పరవృత్తి ఆత్మను, పరోపకారి ఆత్మను. నేను ఆత్మ సదా భగవంతుడి సేవలో తత్పరులై ఉండేవారిని. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ సతో గుణి స్వరూపాన్ని. నేను ఆత్మ నిరంతర యోగి ఆత్మను. నేను ఆత్మ సహజ యోగి ఆత్మను. నేను ఆత్మ సుఖవంత స్వరూపాన్ని. ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియమైన తండ్రి పరమాత్మ స్మృతిలో ఉంటూ నా ఈ ఆత్మిక స్వరూపాన్ని ఎంతగానో పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను. I am a point of light, a sparkling star in the middle of this forehead. I, the star, always try to experience the beauty of my soul, where the pure vibrations is emerging in every part of this body. I am a pure being. I experience the purity of myself through the canopy of my Father. I am the peaceful soul, always try to get connected with the Almighty and experience an unlimited energy from the Father. I am a happy soul,
experience the blessings from the Supreme Father. Through such blessings, I can make my life easygoing and happy all the time. For the next few seconds, I only try to be the point of light, experience others as well as the point of light, and through this powerful stage, I experience the true service of the Supreme Father. For the next few seconds, I try to remain in my own powerful stage, a stage detached from others, a stage detached from this body. Om Shanti, Shanti, Shanti. Shanti. నేను ఆత్మ పవిత్రమైన కిరణాలను పరమాత్మ నుంచి తీసుకొని పవిత్రత ద్వారా ఈ జీవితాన్ని ఎంతో ప్యూర్గా చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి.